రైసు, పార్లేజీ బిస్కెట్ 4, కొత్త వైట్, వెల్లుల్లి పేస్ట్, పసుపు, రైస్ పాలిష్, గోధుమ పిండి, 200 గ్రాముల రైసు, రైసు బాగా కలపాలి. రైస్ కనపడకుండా కలపాలి. గోధుమ పిండి రైస్ బాగా కలిసిపోవాలి. గట్టి పడినప్పుడు కొంచెం బియ్యం మీద గంజి నీళ్ళు, చూడండి ఫ్రెండ్, తప్పకుండా ట్రై చేయండి. కొత్త బయట ఇంత చాలామంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. చేస్తూ ఉంటే కొత్త బయట చేయడానికి చివరిదా చూడండి, ఇంకా ఉంది. గోధుమ పిండి రైస్ ఈ రకం మెత్త కలిసిపెట్టి ముందు జస్ట్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పసుపు గట్టిగా, వెల్లుల్లి పేస్ట్ 3 రెబ్బలు, ఇదంతా బాగా కలుపుకోవాలి. పసుపు మంచి పసుపు వేసుకోండి, ఒరిజినల్ పసుపు. ఈ ప్యాకెట్ పసుపు అంత టేస్ట్ రాదు, చేపకి స్మెల్ కూడా తక్కువ వస్తుంది. ఇది ఒరిజినల్ పసుపు అయితే ఎంత దూరమైనా చేపకి 10 మీటర్లు దూరంలో స్మెల్ కొడతా ఉంటుంది. చేప 10 మీటర్లు ఉండగానే. మన పార్లేజీ బిస్కెట్, పసుపు, పార్లేజీ బిస్కెట్, గోధుమ పిండి, రైస్ ఈ రకం కలుపుకున్నాక మనకి ఎంత కావాలంటే అంత రైస్ పాలిష్. తౌడు రైస్ పాలిష్ అండి, అంతా 150 గ్రామ్స్ రైస్ పాలిష్ తౌడు. లాస్ట్కి పొడిగుడ్డు మీద తెల్లసోన పొడిగుడ్డు, తెల్లసోన లాస్ట్లో.
చేపలకి వెళ్ళినప్పుడు ఒక్కడే వెళ్తున్నాను, అందుకని కెమెరామెన్ ఎవరు లేరు, అందుకని వీడియో తీలేకపోతున్నాను. కానీ తప్పనిసరిగా బయటికి రవ్వు కతల అంటే రాగండి, బొచ్చ, తలాపియా అంటే జిలేబీలు, కంపల్సరీ పడతాయి. సింగు గాడ వాడుకోవచ్చు, సింగిల్ ఉక్కు అంటే సింగిల్ ఉక్కు లేకపోతే సింగు హైదరాబాద్ సైడ్ వాడతారు, దానికంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చూడండి ఫ్రెండ్, అంత ఖర్చు అయ్యేది అన్నీ ఇంట్లో ఉన్న మెటీరియలే. కోడిగుడ్డు కానివ్వండి, గోధుమ పిండి, పసుపు అన్నీ ఇంట్లో ఉండేవి. ఒక తవుడు ఒక్కటే మనం కోడిగుడ్డు కొనుక్కోవాల్సింది. ఇది దాదాపు అన్నీ ఇంట్లో ఉంటాయి. బయట మాత్రం సూపర్గా ఉంటుంది. సరే ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ప్లీజ్.